అమావాస్య గడియల సమయంలో అవని అక్షయ్ను తీసుకుని నా కోటలోకి రాబోతుందని సమాచారం అందింది. పాము కుబుసాన్ని వదిలినట్టు నేనీ రూపాన్ని అతి తొందరలోనే వదిలేయబోతున్నాను. నా రూపం నాకు దక్కడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. చివరికి ఊరిని భయభ్రాంతులకు గురిచేసి సాధించుకుంటున్నాను. నా ఆనందంలో పాలు పంచుకుంటున్నావా? అందుకే నాతో కలిసి నవ్వుతున్నావా? కాదు వసీకరా, నీ అమాయకత్వం చూసి నవ్వుకుంటున్నాను. ఏదో సాధించేశాను అన్నట్టు నువ్వు వికటహాసం చేస్తుంటే నాకు నవ్వొచ్చి నవ్వుకుంటున్నాను. ఈ పిచ్చిదానికి ఎంత హెచ్చరించినా కొంచెం కూడా జాగ్రత్త లేదేంటా అని నీ మీద జాలి పడుతున్నాను. ఎందుకలా మాట్లాడుతున్నావు? అక్షయ్ను తీసుకురావడానికి జన్మనిచ్చిన అమ్మే ఒప్పుకుంది. నువ్వెందుకు నిష్ఠూరంగా మాట్లాడతావు? ఇదే నీ పిచ్చితనం. అవని అందరిలాంటి అమ్మ కాదు, అక్షయ అందరిలాంటి బిడ్డ కాదు. అక్షయ్ని తీసుకుని వచ్చి నీకప్పగించడం నువ్వనుకున్నంత సులభం కాదు. నీ ఊపిరి జడల మర్రి దగ్గరున్న స్వర్ణ ఖడ్గంలో ఉంది కాబట్టి దాన్ని కనిపెట్టడం ఎవరి తరం కాదనుకుంటున్నావు. అటువంటివి అవనే ఛేదించగలదు, సాధించగలదు. నిన్ను చంపాలనే ప్రయత్నంలో తనుంది, తన బిడ్డని చంపాలనే ప్రయత్నంలో నువ్వున్నావు. మీ ఇద్దరి మధ్య జరగబోయే ఆఖరి పోరాటం. ఈ పోరాటంలో విజయం ఎవరిదో తెలియాలంటే అమావాస్య గడియలు దాటకముందే నువ్వు అక్షయ్ని బలిచ్చి నీ అసలు రూపంలోకి చేరుకోవాలి. లేదంటే నువ్వు ఓటమి పాలు కాక తప్పదు వసీకరా. నేను అనుకున్నట్టు జరగనిచో ఊరంతా నా ఆగ్రహ జ్వాలలకు ఆహుతైపోతుంది. ఈ ఆవేశం, అహంకారం పనికిరాదు. సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకుని సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. అమావాస్యకు మరో వారం దినాలే ఉంది. అక్షయ్ను సమర్పించి మహిమాన్వితమైన ముక్కు పుడకను సాధించుకుని పూర్వరూపాన్ని దక్కించుకో. ఊరంటే నాకు ప్రాణం. ఊర కోసం నా బిడ్డని శవాల కోట దగ్గరికి పంపించడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇంటి పెద్ద దిక్కుగా ఉన్నాను. నా మాట కూడా విలువివ్వకుండా ఎందుకు ఎదురు తిరిగింది? నాలాంటి జాతకం గలవారు కోడల రూపంలో రాలేదు, మనవరాలి రూపంలో వచ్చింది. నా నుంచి ఆచార సాంప్రదాయాలను భవిష్యత్తులో అందుకోవాల్సింది. అటువంటి మనవరాల్ని ఆ శవాల కోటకి తీసుకువెళ్లి బలి చేస్తాను అంటుంది. శ్రీకర్, ఏంటమ్మా? అక్షయ అవనికి మాత్రమే కూతురు కాదు, నీకు కూతురే. ఇద్దరికీ సమాన హక్కులుంటాయి. మీ బిడ్డ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు కలవాలి. కలవని పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అవునరా, ఈ విషయంలో అవని మరీ పంతానికి పోతున్నట్టు నాకు కష్టంగానే ఉంది. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. అవనికి నేనెంతగానో నచ్చ చెప్పి చూశాను. తన ఉద్దేశం వేరుగా ఉంది. నచ్చజెప్పి చూడ్డమేంట్రా? నువ్వు భర్తగా ఆజ్ఞాపించాలి. అడుగు ముందుకు వెయ్యవద్దని నువ్వంటే అవని ఆగిపోవాలి. చాలా విషయాల్లో అనగా ఈ నిహారిక, వసంతలో ఆ మాయ మీ బుర్రలోకి విషాన్ని ఎక్కిస్తున్నప్పుడు మీ భర్తగారైన శ్రీ 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 ప్రసాదరావు గారు మిమ్మల్ని అర్థించారు, ఆజ్ఞాపించారు. మీరు భర్త మాట విన్నారా అత్తయ్య గారు? ఏమయ్యా బుద్ధిలేని పెద్దిరాజు, ఈ విషయానికి ఆ విషయానికి ఏమన్నా సంబంధం ఉందా?
ఎందుకు మధ్యలో దూరిపోయి తెలివైన వాళ్ళ మాట్లాడతావు? అవనికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ అడ్డం పడిపోతూ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమయ్యా, దయచేసి నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండటం మంచిది. శ్రీకర్, అవని నా గురించి కష్టపడింది, నన్ను ప్రాణాలకు తెగించి కాపాడింది అన్న ఆ కృతజ్ఞత, అభిమానం నాకున్నాయి, కాదనడం లేదు. కాని ఈ వేదవతిని కాదని ఊరికి మాటివ్వడం మాత్రం తప్పు. అవని, అత్తయ్య అర్థం చేసుకోలేకపోతుంది. నువ్వు కూడా ఏంటి బావా? ఊరి కోసం పాపని ఎరగా వేయటం మంచిది కాదవని. చూడు, నీకెంత నమ్మకం ఉన్నా ప్రమాదం ఎట్నుంచి వస్తుందో తెలియదు కదా. మనుషులతో అయితే పోరాడగలం, మంత్రగాళ్లతో ఏం పోరాడగలం? మనం దైవశక్తిని నమ్ముకున్న వాళ్ళం. అటువంటి దుష్ట శక్తులకు ఎందుకు భయపడాలి? అమ్మ మీ విషయంలో ఇదివరకిట్లా ఉండకుండా పూర్తిగా మారిపోయింది. అక్షయ్కు మంచి స్థానం కల్పించాలని అనుకుంటుంది. అమ్మ మనసు విరిగిపోయే పనులు చేయకవని. అరే, ఏంటి మీరు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ప్రమాదానికి ఎదురెదుతూ నా బిడ్డని కాపాడుకుంటాను అని నేను చెప్తుంటే అర్థం చేసుకోరెందుకు? వశీకరణ అంతం చేస్తానని ఫ్యామిలీ మొత్తాన్ని ఊరికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఊరి పరిస్థితి మారిపోయిందవని. రోజుకొకరు చనిపోతున్నారు. వారిలో మన బిడ్డ చేరకూడదవని. దయచేసి అర్థం చేసుకో. ఎందుకు భయపడుతున్నారు మీరు? ధైర్యంగా ఉండండి బావా.